బ్రేకింగ్ కాసేపట్లో కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగలలో బీఆర్ఎస్ రైతు ధర్నా జరగనుంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు హాజరయ్యారు. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన కేటీఆర్ కు తుక్కుగూడలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అటు తుక్కుగూడలో పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత ఆమనగల్లు బయలుదేరారు కేటీఆర్. అక్కడ రైతు దీక్షలలో పాల్గొననున్నారు కేటీఆర్. కాసేపట్లో కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లో బీఆర్ఎస్ రైతు ధర్నా జరగబోతోంది. ఇక మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు హాజరు కాబోతున్నారు. అటు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన కేటీఆర్ కు తుక్కుగూడలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక ఈ ధర్నాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఎస్ వెంకటేష్. పవన్, మరి కొద్దిసేపట్లోనే రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ ప్రాంతంలో రైతు దీక్షకు సంబంధించిన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపడుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దాంతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రైతు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఈ రైతు ధర్నా అనేసి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రైతులను వారిని జాగృతం చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరకపోవడంతో స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి రైతు దీక్షలకు సంబంధించిన రైతు ధర్నాలో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడే ఈ దీక్షలకు కూడా ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం, రైతు బీమాతో పాటు చాలా హామీలను వాళ్ళు ఇచ్చినా ఇప్పటి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ రైతులు కానీ ప్రజలు కానీ తిరగబడ్డ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. మొన్న కోస్గిలో నిర్వహించిన సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని కోస్గి నియోజకవర్గంలో నిర్వహించిన రైతు ధర్నా కూడా పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. ఎక్కడికక్కడే అంటే ఈ రైతు ధర్నాకు వస్తున్న రైతులను కూడా పోలీసు ఎక్కడికక్కడే నిలుపుదల చేస్తున్నారు. వాళ్ళు కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా రైతులు ఆ దీక్షలకు హాజరవుతున్నారు. ఆ దీక్షలలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలలో ఏ ఒక్కటి అమలు చేయకపోవడం, ప్రభుత్వము ఎప్పుడైతే ప్రజలు మోస్తుందో భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పగానే చెప్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో నిర్వహిస్తున్న ఈ రైతు దీక్షకు మాత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. అక్కడ కూడా ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటైన విమర్శలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.